వెల్కమ్ టు ఆర్నీ న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదురుగా సోమవారం అంగన్వాడీ ఆయాలు, టీచర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వీరు చేస్తున్న ధర్నాకి మద్దతుగా సిఐటి నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా అంగన్వాడీ సమస్యలలో రాజకీయం జోక్యం చేసుకురాదని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భాష, సిఐటియు గుత్తి అధ్యక్షులు మల్లేష్, రైల్వే నాయకులు మురళి, నాగమణి, శైలజ, పద్మజ, శకుంతల, అంగన్వాడీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న సమస్యలను పోరాటంతో తెలియజేస్తున్నాము. ఈరోజు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దశల వార పద్ధతిలో ఈరోజు చేస్తున్నాము. రేపు వచ్చేసి ఆయాలు చేస్తాము. మూడో రోజు వచ్చేసి మినీ వర్కర్లు ఈ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ గత ప్రభుత్వం మాకైతే హామీలు ఇచ్చింది. 42 రోజులు పోరాటం చేశాము. అప్పుడైనా మమ్మల్ని గుర్తిస్తారేమో అనుకున్నాము. కానీ హామీలు మాత్రమే అంతవరకు అమలైనాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఆ రోజు కూడా లోకేష్ బాబు గారు మరి మీకైతే జీతాలు మేము వస్తే మీకు జీతాలు పెరుగుతాయి, ఖచ్చితంగా అయితే జీతాలు పెంచుతాము, మీకు అండగా మేము ఉన్నామని ఆ రోజు చెప్పారు. చంద్రబాబు నాయుడు సార్ అడుగు చెప్పారు. కానీ ఈ రోజు వరకు మాకు ఎలాంటి స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ఏమీ పెంచలేదు. కానీ మమ్మల్ని నిరాశగా నిస్పృహలను నిలిపేసినారు. కాబట్టి మాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పని ఈసారి కూడా అలా చేస్తున్నారు. అలా కాకుండా కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాకు అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్గా చేయాలి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటీ ఇవ్వాలని, అలాగే మరి సంక్షేమ పథకాలు కూడా వర్తించాలని చెప్పారు. సంక్షేమ పథకాలు వచ్చే లోపల మాకు ప్రభుత్వ ఉద్యోగులుగానే యాడైతే ఇస్తున్నారు. కానీ మాకైతే ఏమీ వర్తించడం లేదు. మా పిల్లలు కూడా నష్టపోయారు. కానీ ఇప్పుడైతే పథకాలు కూడా సూపర్ 6 అని పెట్టారు. కానీ ఎవరికి ఏ పథకాలు ఇవ్వడం లేదు. కనీసం ప్రభుత్వ ఉద్యోగాల కన్నా గుర్తిస్తే గ్రాడ్యుటీ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా అయితే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆశిస్తున్నాము. కనీసం ఇప్పుడైనా స్పందించి మాకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మా గురించి చెప్పి, అంగన్వాడీ టీచర్ల గురించి చెప్పి కనీసం వేతనాలు పెంచుతారని ఆదేశిస్తున్నాము. ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మెకు సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. సోదరులారా, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తూచ తప్పి అంగన్వాడీ వర్కర్లు సత్తా ఏదో చూపెట్టినారు. ఇప్పుడు అరణ్యవాసం పట్టినాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గాని గతంలో 10 సంవత్సరాల కిందట హామీ ఇచ్చినాడు. హామీ ఇచ్చి మాట తప్పినందుకు చంద్రబాబు నాయుడిని 10 సంవత్సరాల్లో అరణ్యవాసం చూపెట్టినారు అంగన్వాడీ టీచర్లు. అదేవిధంగా ఇప్పుడు కానీ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే 4 సంవత్సరాలు మీరు అధికారంలో అంటారు. 4 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు అరణ్యవాసం చూడాల్సి వస్తుందని ఈరోజు సిఐటిగా తెలియజేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీ సమస్యలు గొంతమ్మ కోరికలకు కోరడం లేదు. గత 10 ఏళ్ల నుంచి జీతాలు పెంచమని, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని, కనీసం గ్యాస్ కానీ ఇవ్వకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికని నిరసనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు చేస్తున్న సమ్మెకు, వాళ్ళ న్యాయమైన సమస్యకు సిఐటిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు.